ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం అనిసా స్వాగతం నిసగా స్వాగతం సగమా స్వాగతం గమమా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఆత్మదేవా మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం స్వాగతం రక్షకుడా యేసయ్యా స్వాగతం స్వాగతం మెస్సయ్యా
తల్లి గర్భాన అవతరించిన దైవ తనయుడా స్వాగతం. మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం. మా రక్షకుడా యేసయ్యా స్వాగతం. స్వాగతం మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం. స్వాగతం అభిషక్తుడా యేసయ్యా స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి బాలయేసు భక్తులారా, దైవ ప్రజలారా, ఈ యొక్క దివ్య మహోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందు ప్రత్యేకంగా ఈనాడు దివ్య బలి పూజను, మన యొక్క మహోత్సవ బలి పూజను సమర్పించడానికి విచ్చేసి ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ ఫాదర్ గారు విశాఖపట్నం అగ్రపీఠానికి చెందిన ఛాన్సలర్ గాను, విశాఖ అగ్రపీఠంలో కథీడ్రల్ పారిస్ ప్రీస్ట్గా జ్ఞానాపురం విచారణకర్తలుగా ఉన్నారు. వారు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. అదేవిధంగా విచ్చేసినటువంటి విశాఖ మేత్రాసనలో పనిచేస్తున్నటువంటి మేత్రాసన గురువులు, రిలీజియస్ గురువులు, తర్వాత ఈ యొక్క ఈస్ట్ గోదావరి డీనరీ నుండి విచ్చేసినటువంటి అన్ని విచారాల నుండి వచ్చినటువంటి గురువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ఈ యొక్క దివ్య బలి పూజను గురువులు సమిష్టిగా ఈ యొక్క అగ్రపీఠానికి చెందిన ఛాన్సలర్, ఈ యొక్క విచారణలో గతములో పనిచేసినటువంటి గురువు రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ గారిని ఈ దివ్య మహోత్సవ బలి పూజను సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునియందు మిక్కిలి ప్రియమైన అనపర్తి దివ్య బాలయేసు పుణ్యక్షేత్ర రథసారథి అయినటువంటి ఘనత వహించిన గురుశ్రీ రాజశేఖర్ ఫాదర్ గారు మరియు నా సహోదర గురు పొంగవులు, నూతనంగా డీన్గా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ఘనత వహించిన గురుశ్రీ మరిరత్నం ఫాదర్ గారు, మరియు ఇక్కడ చేరిన నా సహోదర గురువులు, ప్రియమైన దివ్య బాలయేసుని భక్తులారా, మీ అందరికీ దివ్య బాలయేసుని నామములో ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు అందచేస్తూ ఉన్నాను. వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఆశీస్సులు అభినందనలు తెలియచేద్దాం. ఈ 2026వ దివ్య బాలయేసుని వార్షిక మహోత్సవానికి మనమందరము తరలి వచ్చి దేవునికి ఈ పుణ్యక్షేత్రములో దివ్య బాలయేసుని పేరిట ఇక్కడ జరిగిన అద్భుతములను, మనకు అందించినటువంటి కాపుదలను, మనము పొందినటువంటి హేరాల అనుగ్రహములకు గాను ఈరోజు దేవాది దేవునికి
ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా వందనము తెలియచేస్తూ ఉన్నాము. అద్భుత శక్తి గల దివ్య బాలయేసువు మనల్ని అందరినీ కాచి కాపాడి నడిపించారు. ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో మన కథోలిక విశ్వాస సిద్ధాంతం ప్రకారము ఏకైక పుణ్యక్షేత్రము ఈ బాలయేసు అనపర్తి దివ్య బాలయేసు యొక్క పుణ్యక్షేత్రము. ఈ దివ్య బాలయేసు పుణ్యక్షేత్రమును సందర్శించిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంత మట్టుకు ఎవరు కూడా ఉట్టి చేతులతో ఇక్కడ నుండి వెనుకకు వెళ్ళలేదన్నది సందేహం లేనటువంటి గొప్ప విషయం. కాబట్టి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా దేవునికి వందనం చెల్లిద్దాం. రెండవదిగా రానున్నటువంటి సంవత్సరం అంతా మన వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో, సంఘ జీవితములో, ఆత్మీయ జీవితములో మనము మెరుగుదలను పొందుతూ ఎదుగుదలను పొందుతూ ముందుకు సాక్షులుగా కదలాలని చెప్పి కోరుకుంటూ దానికి అవసరమైనటువంటి అనుగ్రహాలు మరలా ఈ పూజ ద్వారా దివ్య బాలయేసుని మనం అందరము కలిసి ముక్త కంఠముతో అడుగుకొందాం. అటువంటి ఈ పవిత్ర సమయములో కృపావరాలు పొందటానికి, దేవుని ఆశీస్సులను మనం స్వీకరించటానికి మనం యోగ్యులుగా తయారవుదాం. కాబట్టి మనం చేసినటువంటి పాప దోషాలు, మాట, తలంపు, క్రియల ద్వారా కట్టుకున్న పాపములను గుర్తుకు తెచ్చుకొని మన్నించమని మనసారా పరమప్రభుని వేడుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను క్షమించుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు కన్యకాయుడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి మనలను మోక్షరాజ్యమునకు నడిపించుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వ సృష్టికర్తయగువో మా సర్వేశ్వర, మీరు మీ ప్రజలకు సమీపముగా ఉండునట్లు బాలయేసుగా మా మధ్య అవతరించి ఉన్నందులకు కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. మీ ప్రేమానుగ్రహ వరములకై ఎదురుచూచు ఈ మీ ప్రజలందరూ విశేష కృపావరములతో వర్ధిల్లింపచేయండి. మీ మహత్వములను నిరంతరము గాంచి ఆయురారోగ్య భాగ్యములతో అలరారునట్లు, మీ చిత్త ప్రకారము జీవించినట్లు ఇచ్చట చేరణ మమ్మందరినీ దీవించి పంపండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరెదురు చూచుచున్న
ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వరకు వచనములు. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వరకు వచనములు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేం చేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలవబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. యేసుని కొందనములు. త్రివేణియలారా మేలుకొందమా, వేకువ ఉదయమున మేలు కొల్పెదమా. త్రివేణియలారా మేలుకొందమా, వేకువ ఉదయమున మేలు కొల్పెదమా. తెలవారని తలపులను తట్టి లేపుదమా, తెలవారని తలుపులను తట్టి లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తండ్రి వేణియలారా మేలుకొందమా, వేకువ ఉదయమున మేలు కొల్పెదమా. ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. 2వ పట్టణము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు. 2వ పట్టణము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు. తాను పుత్రులని పిలిచివారు రక్త మాంస పూరితములకు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపజేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు
ప్రధాన యాజకుడగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలిన వాడు కావలసి వచ్చేనని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుగుణ సుధామణి సువిశేషములు నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధామణి సువిశేషములు నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 41 నుండి 52 వరకు వచనములు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్క పండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు. యేసు 12 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోను పరిచితులలోను బాలుని వెదుకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏల వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండ అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి.
అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. ప్రియ దైవ ప్రజలారా, పండగ నాడు మనం ఎక్కువగా బాలయేసుల గురించి ధ్యానం చేస్తూ చాలా పర్యాయాలు బాలయేసు భక్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. మరి ఒకసారి మనం అందరం ఈ పండుగ నాడు పునశ్చరణ చేసుకుందాం, ఇంకోసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. మీ అందరికీ తెలిసినటువంటి మాట, బాలయేసుని యొక్క మాట ఏంటి, భక్తిలో ఉన్నటువంటి ఆ మాటలేంటి? మీరు నన్ను ఎంత ఎక్కువగా ఆరాధిస్తారో నేను మిమ్ములను అంతగా లేక ఎక్కువగా దీవిస్తాను. ఎంత ఎక్కువగా నన్ను ఆరాధిస్తారో అంత ఎక్కువగా నేను మిమ్ములను దీవించెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎంతమంది నిజంగా బాలయేసుని ఆరాధిస్తూ వారిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు ఎంతమంది పొంది ఉంటారో చేతులెత్తండి. వెరీ గుడ్. సగానికి పైకి అంతకంటే చప్పట్లు కొడదాం. చెయ్యి ఎత్తిన వాళ్లకు ఇంకా దేవుడు బాలయేసుని ఎక్కువగా ఆరాధించే ప్రేరణ ఇవ్వాలని, చెయ్యి ఎత్తలేని వాళ్ళకి దేవుడు వారిలో ప్రత్యేక ప్రేరణ కలుగు చేస్తూ ఆ బాలయేసుని ఆరాధించే దిశగా మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ పుట్టు పూర్వోత్తరాల గురించి కొన్ని విషయాలు తెలియచేద్దాం. ఎందుకు బాలయేసును ఎంత ఎక్కువగా ఆరాధిస్తారో అంత ఎక్కువగా బాలయేసు చెప్తూ ఉన్నారు, నేను అంత ఎక్కువగా దీవిస్తాను. అది 17వ శతాబ్దం 1620 సంవత్సరం 24 మధ్యలో జరిగినటువంటి సంఘటన. యూరప్ ఖండం, ఆస్ట్రియా దేశం, ఫెర్డినాండో అన్నటువంటి రాజు, ఫెర్డినాండో అన్నటువంటి మొదటి ఫెర్డినాండో రాజు, ఆయన మంచి క్రైస్తవ కథోలిక భక్తుడు రాజు, ఆసియా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రోజుల్లోనే 16వ శతాబ్దంలోనే మీకు అందరికీ తెలిసిన విధంగా చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు వారి విషయాన్ని గ్రహించాలి. అప్పుడే మన ఏకైక సంఘముగా, ఒకే సంఘముగా ఉన్నటువంటి క్రైస్తవ కథోలిక మతం రెండుగా చీలిపోయింది. మార్టిన్ లూథర్ అన్నటువంటి ఒక కథోలిక గురువు కొన్ని సిద్ధాంతాల పైన, క్రైస్తవ వేదం పైన సిద్ధాంతం పైన ఆయనకు కొన్ని సందేహాలు వచ్చి కథోలిక మతమును విడిపోయి వారు వేరే సంఘాన్ని పెట్టుకొని ఆ సంఘం యొక్క కట్టుబాట్లను చాలా ఎక్కువగా ప్రచారం చేస్తూ జీవిస్తున్నటువంటి రోజులు అవి, గడుస్తున్నటువంటి రోజులు. రెండు భాగాలుగా చీలిపోయినటువంటి మన క్రైస్తవ మతం, కథోలిక మతం ఒక ప్రక్క కథోలిక మతంగా, ఇంకో ప్రక్క లూథరన్ మతంగా, దాన్నే మనం ప్రొటెస్టెంట్ సంఘంగా మనం చెప్తూ ఉంటాం. ఈ రెండు సంఘాల మధ్య
తీవ్రమైన ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ ఘర్షణలు ఎంతవరకు దారి తీశాయంటే ఇంకా రాజులు సహితం వారి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, కథోలిక విశ్వాసాన్ని కాపాడుకోవటానికి యుద్ధం చేయవలసి వచ్చింది. ప్రొటెస్టెంట్ సహోదరులు వారు కూడా వారి నాయకులతో, వారి అధిపతులతో వారు ఒక పెద్ద జనాన్ని తయారు చేసుకొని కథోలిక సంఘం పైన యుద్ధానికి కాలు దువ్వే రోజులు. అనుకున్నట్లుగానే ఈ ఆస్ట్రియా మొదటి ఫెర్డినాండో రాజు ప్రొటెస్టెంట్లు యుద్ధానికి కాలు దువ్వితే ఎలా కథోలిక విశ్వాసాన్ని కాపాడుకోవాలి? మనం అనాదిగా ఆచరిస్తున్నటువంటి ఈ వేదాన్ని, సిద్ధాంతాన్ని, భక్తిని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి? వాళ్ళు చూస్తే కరపత్రాలతో, అనేకమైనటువంటి విధి విధానాలతో ప్రొటెస్టెంట్ భక్తిని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. యుద్ధానికి కాలు దువ్వుతూ ఉంటుంటే మరి కథోలిక బిడ్డలు ఏం చేయాలి? ఒకవేళ యుద్ధం చేయకపోతే ఈ కథోలిక విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే. చివరకు కొన్ని విషయాల్లో తప్పుడు వాదనలతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రొటెస్టెంట్ సహోదరులను, వారిని మనం ప్రోత్సహించినట్లే. ఎలా అని చెప్పి రాజు బిషప్పులతో, కథోలిక మత పెద్దలతో ఆలోచన చేస్తుంటే అప్పుడు సలహా తీసుకుంటూ ఉన్నారు. మనం యుద్ధం చేద్దామా వద్దా, యుద్ధం చేద్దామా వద్దా అంటే అప్పుడు ఒక మంచి భక్తుడైనటువంటి కథోలిక గురువు, డొమినిక్ అన్నటువంటి కథోలిక గురువు దగ్గరకు వెళ్ళి ఈ ఆస్ట్రియా రాజు సంప్రదింపులు చేస్తున్నారు, వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని చెప్పి సంప్రదింపులు చేస్తున్నప్పుడు ఆ గురువు తన చేతిలో బాలయేసు ఫోటోని పెట్టుకొని ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, నేను చెప్పేవారికి మీరు వెళ్ళవద్దు, మీరు వారికి యుద్ధం చేయవద్దు, నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడే మీరు వెళ్ళండి అని చెప్పి ఆ డొమినిక్ అన్నటువంటి ఆ భక్తుడైన కథోలిక గురువు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి ఒక వారం తర్వాత ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు మన విశ్వాసాన్ని కాపాడే ఉద్దేశంతో గెలుస్తామని చెప్పి ఈ బాలయేసు యొక్క పటాన్ని మీరు స్మరిస్తూ యుద్ధంలో పాలు పంచుకోండి అని చెప్పి ప్రియ బిడ్డలారా ఆ గురువు ఆనతి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆస్ట్రియా దేశ సైనికులు ఈ బాలయేసు యొక్క పటాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ నామస్మరణ చేస్తూ యుద్ధంలో పాలు పంచుకున్నారు. పెద్దగా మరణాలు లేకుండానే కథోలిక రాజ్యమైనటువంటి ఆస్ట్రియా దేశపు ఫెర్డినాండో వారి సైనికులతో వెళ్ళి యుద్ధాన్ని అవలీలగా గెలిచి కథోలికవాదాన్ని ప్రతిష్ఠించినటువంటి సంవత్సరాలు 1620వ సంవత్సరం. గట్టిగా చెప్పకూడదా? తర్వాత ఈ బాలయేసు పటాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటూ ఉంటున్న తరుణములో ఈ ఆస్ట్రియన్ రాజు అయినటువంటి ఫెర్డినాండో ఆ పటాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక కార్మెలైట్ మోనాస్ట్రీకి ఇచ్చారు. అంటే మోనాస్ట్రీ అంటే ప్రియ బిడ్డలారా ఒక మఠవాస జీవితాన్ని జీవించే గురువులు, బయటికి వెళ్ళరు. ఆ తదుపరి ఈ యొక్క పటం ఆ యూరోప్ ఖండం అంతా, ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి ఆస్ట్రియా, జర్మనీ, తర్వాత చెక్ రిపబ్లిక్, స్లోవాకియా, ఈ దేశాల్లో ఆ రోజుల్లోనే ఈ యొక్క పటం ప్రతి ఒక్కరూ కూడా వారి దగ్గర పెట్టుకొని ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు.
వెంటనే ప్రియ బిడ్డలారా, ఎవరికైతే ఈ యొక్క పటం ఇవ్వబడిందో అంతవరకు కూడా కనుమరుగవుతున్నటువంటి ఈ యొక్క కార్మెలైట్ మఠవాస జీవితం, ఆశ్రమ జీవితంలో జీవిస్తున్నట్టు గురువులు వెంటనే వాళ్ళు ఆరాధన ప్రారంభించడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఆ యొక్క ఆశ్రమ జీవితాన్ని జీవిస్తున్న గురువులు రోజు రోజుకి బలపడి మళ్ళీ బలాన్ని పుంజుకొని ఒక ప్రధానమైనటువంటి కార్మెలైట్ ఆశ్రమంగా అది ఆ రోజుల్లో యూరప్ ఖండములో పేరెన్నికగన్నటువంటి విషయం చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఇదొక స్టోరీ. రెండవది, పక్కనే ఉన్నటువంటి ఈ బోల్షెవిక్ అన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చెక్ రిపబ్లిక్ దేశమే, ఆ రోజుల్లో దాన్ని ఆ విధంగా పిలిచేవారు. అక్కడ ప్రాగ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉండేది. ఆ ప్రదేశంలో ఇంకొక కార్మెలైట్ కన్యస్త్రీల ఆశ్రమం ఉండేది. ఆశ్రమం కూడా కనుమరుగైతూ ఉంది. ఆ తరుణంలో ఆస్ట్రియన్ ప్రిన్సెస్ అంటే రాకుమార్తె ఈ యొక్క చెక్ రిపబ్లిక్లో ఉన్నటువంటి రాజును పెళ్లి చేసుకొని తన అమ్మానాన్నలు ఇచ్చినటువంటి రాజురాలు ఇచ్చినటువంటి ఒక 19 అడుగుల చెక్కతో తయారు చేసినటువంటి చిన్న బాలయేసు స్వరూపాన్ని దాని చుట్టూ మైనము తొడిగి దానికి చక్కని ఎరుపు రంగు మరియు తెలుపు రంగు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆ యొక్క రంగులు ధరించినట్టు విధంగా వస్త్రాలను దానికి అద్ది తలపైన కిరీటం, చేతిలో ఈ భూమండలాన్ని, ఇంకో చేతితో ఆశీర్వదించే ఒక చిన్న 19 అంగుళాలు అనగా అడుగున్నర దగ్గర ఉంటుంది. అంటే అడుగున్నరకి ఇంకొక అంగుళం ఎక్కువ ఉంటుంది. అటువంటి ఈ చిన్న చెక్క స్వరూపాన్ని ఈ ఫెర్నవిక్స్ అన్నటువంటి రాకుమార్తె తీసుకొని వచ్చి అనగారిపోతున్నటువంటి ఈ అమ్మగార్ల ఆశ్రమంలో ఉన్నటువంటి అమ్మగారులకు అందివ్వడం జరిగింది. ప్రియ దైవ ప్రజలారా, అక్కడ కూడా అద్భుతం. అమ్మగారులు ఆ యొక్క చిన్న స్వరూపాన్ని తీసుకొని అక్కడ 9 రోజుల పాటు నిరవధికంగా ప్రార్థనలు చేసిన తర్వాత అకస్మాత్తుగా తెలియని రీతిలో అక్కడ కూడా ఇదిగో అమ్మగారుల యొక్క కన్యస్త్రీల యొక్క ఆశ్రమంలో ఎదుగుదలను, అభివృద్ధిని వాళ్ళు చూడగలిగారు. ఈ విధంగా ఈ 2 సంఘటనలు కారణంగా యూరప్ ఖండమంతా కూడా బాలయేసు భక్తి 17వ శతాబ్దంలో పెరిగి అభివృద్ధి చెందింది. తదుపరి రోజులలో ప్రియ దైవ ప్రజలారా, మరలా ప్రొటెస్టెంట్ స్వీడన్ దేశానికి చెందినటువంటి ప్రొటెస్టెంట్ సహోదరులు వారు మరలా ఇదిగో ఈ యొక్క చెక్ రిపబ్లిక్ దేశాన్ని జయించి అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి దాంట్లో ఉన్నటువంటి స్వరూపాలన్నీ కూడా చిందరవందర చేసి కుప్పగా పోసి వెళ్ళిపోయారు. మరలా 7 సంవత్సరాల తరువాత సిరిల్ అన్నటువంటి గురువు మరలా తిరిగి వచ్చి స్వాతంత్రం పొందిన తర్వాత ప్రొటెస్టెంట్ సహోదరులను తరిమేసిన తర్వాత మరలా అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో శిథిలాల మధ్య ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయనకు ఒక ప్రశ్న, ఈ యొక్క దేవాలయములో అద్భుత శక్తి కలిగినటువంటి ఈ అడుగున్నర చెక్క స్వరూపం ఉండేది, అది ఎక్కడ ఉందని చెప్పి ఆ స్థలం దగ్గరకు వచ్చి డెబ్రిస్ అంటే ఆ శిథిలాలు పోగులకు పడి ఉంది, కొండంత పోగుగా ఉంది. ఆ మధ్యకు వెళ్ళి వెతకడం ప్రారంభించాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండగా అతను ఒక స్వరం వినిపించింది. ఆ సిరిల్ అన్నటువంటి గురువు గారికి ఒక స్వరం వినిపించింది. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఐ ఆమ్ హియర్, టేక్ మీ అండ్ గివ్ యూ మై హ్యాండ్ అన్నారు అని ఒక వాణి. ఏంటి? ఐఎమ్ హియర్, టేక్ మీ అండ్ గివ్ మీ మై హ్యాండ్.
ఎవరో చెప్పినట్టుగా ఈ స్వరం వినిపిస్తుంది ఆ గురువు గారికి, సిరులు అన్నటువంటి గురువు గారికి. వెంటనే తానే తన శక్తినంతా కూడా తీసుకొని ఎటువైపు నుంచి స్వరం వస్తుందో ఆ స్వరం వైపు నడిచి శిథిలాల మధ్య దాగి ఉన్నటువంటి ఈ చెక్క బాలయేసుని యొక్క స్వరూపం అక్కడ ఎలా ఉందంటే ఒక చెయ్యి ఇరిగిపోయి అది అలా కింద పడి శిథిలాల మధ్య ఉంది. అక్కడి నుంచి వస్తుంది, టేక్ మీ, కమ్ అండ్ టేక్ మీ అండ్ గివ్ మీ మై హ్యాండ్ అన్నటువంటి మాటలు. వచ్చి నన్ను స్వీకరించు, నా చేతిని నాకు ఇవ్వని చెప్పి ఆ యొక్క స్వరూపం దగ్గర నుంచి రాగానే శిథిలాలన్నింటినీ కూడా తొలగించి ప్రియ దైవ ప్రజలారా ఆ స్వరూపాన్ని తీసుకొని సిరిలు గారు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో మరలా దానిని రిపేర్ చేయించి ఆ దేవాలయంలో పెట్టి పూజలు ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుండి ప్రియ బిడ్డలారా ఆ చెక్ రిపబ్లిక్ దేశం ప్రస్తుతానికి ముఖ్య పట్టణం ప్రాగ్ అనగానే ఆ ముఖ్య పట్టణమైనటువంటి ఆ యొక్క పట్టణంలో దానికి గాను ఒక పెద్ద దేవాలయాన్ని కట్టి దేవుడు బాలయేసు ద్వారా చేసిన అద్భుతాలన్నీ కూడా తలస్తూ ఒక చక్కని సుందర దేవాలయాన్ని కట్టి అక్కడ ఆరాధన జరపడం ప్రారంభించారు. ఇప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఆ దేవాలయం ఇప్పటికి కూడా ఉంది. చరిత్రాత్మకమైనటువంటి విజయాలను అందించినటువంటి, సమస్యలను తొలగించినటువంటి, బాధలలో ఊరట ఇచ్చినటువంటి, కనుమరుగైపోతున్నటువంటి ఆశ్రమాలను ఉత్తేజపరుస్తూ మరలా పునర్జీవాన్ని తీసుకొచ్చినటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి దివ్య బాలయేసు యొక్క స్వరూపం అక్కడ ప్రతిష్ఠించబడి ఇప్పుడు కూడా ఆ దేవాలయంలో పూజారాధనలు జరుగుతున్నాయంటే ఇది ప్రత్యేకమైన దేవుని యొక్క కృప, కరుణ. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ దైవ ప్రజలారా, ఇటువంటి చరిత్ర కలిగినటువంటిదే బాలయేసు భక్తి. చూడండి, ఇక్కడ ఈ 3 సంఘటనల్లో కనుమరుగైపోతున్నటువంటి ఆశ్రమ జీవిస్తున్నట్టు గురువులు, అమ్మగారులు మరలా పునర్జీవాన్ని పొంది వారికి వొకేషన్స్, దైవపులు రావడం జరిగింది. అంతేకాదు, ఓడిపోతాం, మేము వారి చేతిలో బానిసలం అవుతాం, మా విశ్వాసాన్ని విడిచిపెడతామేమన్న భయంతో ఉన్నటువంటి వారు బాలయేసు యొక్క స్వరూపాన్ని, పటాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు వారికి అవలీలగా విజయాన్ని అందించినటువంటి ఆ ప్రత్యేక అద్భుతం బాలయేసుకి ఇప్పుడు కూడా ఆపాదిస్తూ ఉంటారు. అందుచేతన ప్రియ బిడ్డలారా, ఇంతింతై ఒడడింతై అన్నట్లుగా ఆ బాలయేసు భక్తి ప్రాగ్ అన్నటువంటి పట్టణములో అది మొదలై మెల్లమెల్లగా దేశమంతా, యూరోప్ దేశాలన్నింటినీ, యూరోప్ ఖండం అంతా, ఇప్పుడు అది అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఈ యొక్క బాలయేసు భక్తి నిరవధికంగా కొనసాగుతూ ఎన్నో అద్భుతాలకు నిలయంగా ఈ భక్తి భావం కొనసాగుతూ ఉంది. అందుకే మన అనపర్తి విచారణ ఎంతో అదృష్టాన్ని పొంది ఉంది. ఎంత అదృష్టం పొందిందంటే గమనించండి, ఇక్కడ మనమంతా కూడా మైనారిటీ. కథోలిక భక్తి చాలా మైనారిటీ. ఎన్నున్నాయి? మహా అయితే 200 కుటుంబాలు అంతే. ఇక్కడ ఒక 70 కుటుంబాలు, రాయవరంలో ఒక 100 కుటుంబాలు, కొంకుదురులో ఒక 60 కుటుంబాలు, వెదులుపల్లిలో 5-6 కుటుంబాలు. మైనారిటీగా ఉన్నటువంటి ఈ విశ్వాస సమూహం, ఈ భక్త సమూహం ఇది ఇంకా నిలకడగా ముందుకు సాగుతుందంటే ప్రియ దైవ ప్రజలారా మర్చిపోవద్దు, ఇది మీరందరూ కలిసి బాలయేసు పట్ల చూపిస్తున్నటువంటి భక్తి విశ్వాసాలే. గట్టిగా చెప్పట్లు కొడదాం. విశ్వాస సంగ్రహము. పరలోకములు భూలోకములు సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమున పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. మమ్ము నిరంతరము కాచి కాపాడుతున్న ఓ దివ్య బాలయేసువా, మీ బిడ్డలముగా మేము ఎల్లప్పుడూ శాంతి సమాధానములతో, ప్రేమ నెనరులతో, శుభమైన దీవెనలతో మమ్మ అభిషేకించమని మీ పరిశుద్ధ నామములో అడుగుచున్నాము ప్రభువా. ఆమేన్. విశ్వవికుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాథ, స్వీకరించుమా నా కానుక. విశ్వ విభుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాథ, స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వ విపుడైన నా ప్రాణనాథ, అందుకొనుమా నా అర్పణ. విమల కరుణైన నా జీవనాథ, స్వీకరించుమా నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రభుని ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. జీవాన్వితుడైన ఓ మా సర్వేశ్వర, మా ఈ దీన మనస్సులను పేద కానుకలను దయతో అంగీకరించండి. సర్వవిధ పాపముల నుండి మాకు విముక్తిని ప్రసాదించండి. మేము అర్పించి ఈ పూజా బలి మమ్ము శుద్ధి చేసి మా హృదయాంతరంగములను నిర్మలము గావించు కొనున్నట్లు కృప చూపండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన
ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తిగలనిచ్చి సర్వేశ్వర, ఎల్లప్పుడు నీ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన ఈ దినము క్రీస్తునందు మా రక్షణ భాగ్య వరమును ప్రజలందరకు ప్రకాశింపచేసితిరి. మరణమునకు గురి అయ్యున్న మానవత్వమున ఆయన ప్రత్యక్షమై బాలునిగా మా మధ్య అవతరించి మమ్ము నూతన ప్రకాశమందు మరణరహిత్య స్వభావమునకు ఉద్ధరించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోకతలవనంటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఏకదేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఏకదేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన, హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హోసానా 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. సింహాసనములో ఏకదేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఏకదేవుడు పరిశుద్ధుడు. హోసానా 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 హోసానా.
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడుగా మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రమునర్చుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మలమైన కానుకలను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణ ఆయుధముకు
శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ మీతో సమాధానపరచరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచేయుడు. వారే మమ్మ మీకు నిత్య కానుకగా వనర్చెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్యతలియగు మరియమాంబతోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రులు మగుదుముగాక. వీరల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను మీ సేవకులకు మా లియో బాపు గారిని, మా బాలా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ఎరిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. హారతి
ప్రియ దైవ ప్రజలారా, పరలోక జపాన్ని చెప్పుకునే ముందు మనమందరము కూడా ఏక మనస్కులై ముక్త కంఠముతో దేవుణ్ణి మొట్టమొదటి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చే ప్రేరణను, శక్తిని అనుగ్రహించమని, ఆయనకు మాత్రమే సదా గౌరవ మహిమ ఆరాధనలు ఇచ్చే జీవితాలుగా మన జీవితాలు ప్రత్యేకించబడాలని కోరుకుంటూ ఈ విన్నపాన్ని పరలోక ప్రార్థనకు జోడిస్తూ భక్తితో చెప్పుకుంటూ పరమ తండ్రికి విన్నవించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశపెట్టక కీడులను రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడులను రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి ముక్తులమై ఎట్టి కడతలకు గురి కాకుండాన్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగయుగములో జీవించచ్చు పరిపాలించడు ప్రభువా. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఒకరికొకరము క్రీస్తు ప్రభువుని సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సమాధానము మాకు ఇవ్వండి, సమాధానము మాకు ఇవ్వండి. ఇదిగో బాలయేసుగా ఆరాధనలు పొందుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించేవారు. ఈ దివ్య గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను గాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దైవ ప్రేమకు క్రీస్తు ప్రభులకు చిహ్నమే విందు ఇదే కదా పారావిందు ప్రభుల జనులకు లోక శాంతికి మూలమే విందు ఇదే కదా పావన విందు జీవమిచ్చు విందు శాంతి గూర్చు విందు ప్రేమ పంచు విందు ఐక్యపరచు విందు విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు రావా రావా దేవా హృది తలుపులు తెరిచి రావా 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 దేవా యద సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరిచి రావా 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 దేవా యద సదనపు అధిపతి కావా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుత బాలయస్సు మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ మొట్టమొదటగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. బాలయస్సు పండుగ శుభాకాంక్షలు కూడా. దివ్య బాలయస్సు అద్భుత శక్తిగల దివ్య బాలయస్సు. ఆ యొక్క బాలయస్సు యొక్క క్యాప్షన్ ప్రత్యేకంగా మీరెంతగా నన్ను ఆరాధిస్తారో అంతగా మేము దీవిస్తాను అన్నది బాలయస్సు యొక్క ప్రత్యేకమైన క్యాప్షన్. కనుక ఎవరు ఎంతగా దేవుని మీద నమ్మకం విశ్వాసంతో విచ్చేసి ఆయన ఆరాధిస్తారో ఆయన ఆశీస్సులు వారికి వారి కుటుంబాలకి బాలయేసు ఈ దేవాలయంలోను ఈ ప్రాంగణంలోను ప్రవేశించిన ప్రతి బిడ్డ మీద కూడా ఆయన దివ్య కటాక్షం ఈనాడు అర్పించబడినటువంటి మహాఘనమైన దివ్య బలి పూజ ద్వారా, గురువుల దివ్య సమిష్టి దివ్య బలి పూజ ద్వారా దేవుడు మిమ్మందరినీ దీవించి ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీస్సులు మీ గృహములకు, కుటుంబాలకి, బిడ్డలకు కూడా వసుకుచున్నారు. కనుక పరిశుద్ధ సమయంలో మీ అందరికీ కూడా బాలయేసు యొక్క శుభాకాంక్షలు మరియు బాలయేసు యొక్క మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఈ పండుగ నిమిత్తం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచెప్పే సమయం కనుక ఈ పండుగకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందు ముఖ్యంగా ఈ యొక్క పండుగ యొక్క దివ్యమైన బలి పూజకు ప్రధాన యాచకులుగా అంగీకరించి ఆమోదించి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ గురువులు, విశాఖ అగ్రపీఠానికి చెందిన ఛాన్సలర్ గారు మరియు విశాఖ అగ్రపీఠంలో కేథడ్రల్ విచారణ గురువులుగా పనిచేస్తూ సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని కోరగానే ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రధాన యాచకులుగాను వాక్యాన్ని బోధించడానికి కూడా విచ్చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచెబుతూ ఉన్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఫాదర్ గారికి. ధన్యవాదాలు చెప్పిన తర్వాత చివరన సన్మానం ఉంటుంది. ప్రత్యేక ధన్యవాదాలు వారికి. అదేవిధంగా మన విశాఖ అర్బన్ డిఎన్ఆర్కి చెందిన డీన్ రెవరెండ్ ఫాదర్ యచ్చల మరియరత్నం ఫాదర్ గారు, కాకినాడ విచారణ కర్తలు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచెబుతూ ఉన్నాను. ఈస్ట్ గోదావరి డీన్ రెవరెండ్ ఫాదర్ యచ్చల మరియరత్నం ఫాదర్ గారు ఈ యొక్క బాలయేసు మహోత్సవానికి తోడ్పడిన ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. మొదటిగా డెకరేషన్ చేసినటువంటి రెవరెండ్ సిస్టర్స్ సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆఫ్ మాధవరం, ఈ యొక్క విచారణకు చెందిన సిస్టర్స్ మరియు సాక్రిస్టియన్ సుశీల, వారిరువురు కూడా పేట్రోన్ డెకరేషన్, చర్చిలో ఉన్న చర్చ్ డెకరేషన్కు కూడా మరి ఇతరులు కూడా వారికి తోడ్పడిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచెప్తున్నాను. అదేవిధంగా పాటల బృందం లాజరు, అనిలు, రాజు మాస్టర్, క్యాషియో ప్లేయరు, ప్యాడ్స్ ప్లేయరు, రాయవరం, కొంకుదురు, అనపర్తికి చెందిన పాటల బృందం వారందరికీ కూడా
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచెబుతూ ఉన్నాను. భోజనాల దగ్గర భోజనాలకి సహాయపడుతున్న వారు రాయ్ అబ్రహాము, సారమ్మ కుటుంబం, కూరగాయలు, ఫలాబియ్యం పొల్లలో వారు ఇచ్చినారు. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు. వాటర్ ప్యాకెట్స్ జి జీవన్ బాబు, తెరేసా కుటుంబం ఇచ్చినారు. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు. ప్లేట్స్, డిస్పోజబుల్ ప్లేట్స్ టి వెంకట రమణ, సునీత కుటుంబం ఇచ్చినారు. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు. ఫాదర్స్కి నాన్ వెజ్ నిమిత్తం ఇచ్చిన వారు జి గంగరాజు, పీరా రామచంద్రపురం నుండి వారికి ధన్యవాదాలు. బోడపాటి రత్నం 50 కేజీల పలావ్ రైస్, వాటర్ ట్యాంకర్ ఇచ్చిన వారికి 50 కేజీల పలావ్ రైస్ ఆర్ బాలరాజు, రాణి కుటుంబం, మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ పర్మిషన్ కోసం సహాయపడినటువంటి ఆర్ జాన్ గారికి, తర్వాత పార్కింగ్ నిమిత్తం సహకరించినటువంటి ఆర్ జాన్ మరియు ఇతరులకు, బన్నీ ఇతరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రదక్షిణకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్కింగ్ కొరకు సహాయపడిన వారు పి రమణ, జాన్, ముత్యాలు, బన్నీ వీరికి కృతజ్ఞతలు తెలియచెబుతున్నాను. వడ్డించడం కొరకు రాయవరం, కొంకూదూరు మరియు ఈ కనపర్తి యూత్ సహాయపడి ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బాలయస్ కాలనీ నుంచి బోడపాటి రత్నం 2 కేజీల బియ్యం ఇచ్చినారు. వారికి కృతజ్ఞతలు. పువ్వుల నిమిత్తం కొండబాబు, నిర్మల కుటుంబం ఇచ్చినారు మరియు ఇతరులు ఇచ్చినారు. వారికి ధన్యవాదాలు. ప్యాడ్స్ వాయించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియచెబుతున్నాను. ఫ్లెక్సీ ఏర్పాట్లు చేసినటువంటి సాయి, తర్వాత రాజు, బన్నీ ఇతరులకు ధన్యవాదాలు చెప్తున్నాను. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి వీరబాబు గారికి ధన్యవాదాలు. టెంట్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ గారి ద్వారా ఆ యొక్క టెంట్స్ ఏర్పాటు చేసిన యజమానికి మరియు ప్రసాద్ గారికి, రాయవరం ప్రసాద్కి కృతజ్ఞతలు. స్టేజ్ డెకరేషన్కి సహాయపడినటువంటి రాజు, సాయి, బన్నీ ఇతరులకు మరియు ఇతర యూత్కి కూడా ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. మరియు పండుగకు వంట నిమిత్తం వంటకు సహాయపడిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియచెప్తున్నాను. ఫాదర్స్ అండ్ సిస్టర్స్కి కొన్ని ఐటమ్స్ ఇచ్చిన వారు రాణి, నడిపూడి రాజ్ కుమార్ మరియు స్టేజ్ రాజు, సాయి, బన్నీ యూత్, బొట్టారాజు, మేరీ కుంకుదురు నుండి వారు ఇచ్చినటువంటి పులిహారం, ఎన్ సుజాత, పేతురు, బోరి గారు ఇచ్చిన్నారు. వారికి టి గంగమ్మ, కేసర్ ఇచ్చినారు. జ్ఞానమ్మ గ్రూపు కలెక్షన్ వసూలు చేయడానికి సహాయపడి ఉన్నారు. ఎలక్ట్రికల్ వర్క్, వెల్డింగ్ వర్క్, ఇతరమైన కుకింగ్స్ దగ్గర వాటర్ నిమిత్తం అన్నింటికీ సహాయపడినటువంటి వారు విక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇతర పనులకు సహాయపడిన వారికి ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. మోర్తా మరియదాస్ గారికి కృతజ్ఞతలు. పాటల బృందం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వంటకు సహాయపడిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. ఫాదర్స్ దగ్గర అరేంజ్మెంట్ చేసిన రవి, సునీల్, మహేష్, ప్రతాప్కు ధన్యవాదాలు. విశాఖపట్నం నుండి వచ్చిన అతిథులకు, ఇతరమైన ప్రాంతాలు, మురళీనగర్ నుండి వచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. అందరికీ ప్రత్యేకంగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచెప్తాం. అదేవిధంగా విచ్చేసినటువంటి అమ్మగారులు ఎక్కడెక్కడి నుండి విచ్చేసి ఉన్నారో వారందరికీ, సెయింట్ ఆన్ సిస్టర్స్ కానీ, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ కానీ, కనోషియన్ సిస్టర్స్ కానీ, ఇతరమైన సిస్టర్స్ కానీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. జేఎంజే సిస్టర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచెప్తున్నాను. ఎవరినైనా మర్చిపోయినట్లయితే అన్యదా భావించకుండా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ ఫాదర్ గారికి సన్మానం. ప్రార్థించుదము. లోకమాన్యుడా బాలయేసువా, మేమందరం ఒకే రొట్టెను భుజింపవలెననియు
ఒకే పాత్రము నుండి పానము చేయవలెననియు మీరు చిత్తగించితిరి. ఈ విధముననే మేమందరము మీ అనంత ప్రేమలో జీవించినట్లు ఆనందోత్సాహాలతో లోకరక్షణ నిమిత్తము సముచిత పుణ్యక్రియలు చేయునట్లును మీ కృపను మాకు ప్రసాదింపమని బ్రతిమాలు కొనుచున్నాము. మా పాలిట దైవ వరప్రసాదమును స్నేహపుత్రుడైన ఓ బాలయేసువా మీ నామము ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ముందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక.